మనం చదువుకున్నారండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని అందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా చూడండి అమ్మా, అందరూ కూడా చదవండి అన్నమాట. బైబిల్ తీసి అందరూ కూడా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఇక్కడి నుంచి అందరూ చదవండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, చాలా మాట, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి. ప్రార్థన చేసుకుని వాక్యం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ చిత్తాన్ని పూర్ణముగా గ్రహించినట్లు నీ ఆత్మ సహాయం కలుగును గాక. ఇక్కడున్న మా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని అనుగ్రహించమని, ఆ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించమని మా ప్రాణప్రియుడు శ్రీరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వర్తమానంలో ముందు కొనసాగుతున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో చదవబడిన మాట ఏంటంటే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి అన్నాడు అనమాట. దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలంట? పూర్ణముగా గ్రహించాలి. దేవుని చిత్తం అనండి ఒకసారి. దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి? పూర్ణముగా తెలుసుకోవాలన్నమాట. కంప్లీటెడ్ గా దేవుని చిత్తం ఏంటి అనేది మనము తెలుసుకోవాలన్నమాట. పూర్ణంగా తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే, టిఫిన్ చేశారా, సగం చేశారా, కంప్లీట్గా పూర్ణంగా చేశారా? సరే, పూర్ణంగా చేయలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది? మళ్ళీ టిఫిన్ చేయాలనిపిస్తుంది. ఆయన చిత్తాన్ని పూర్ణంగా తెలుసుకోకపోతే అసలు ప్రతిదాన్ని కూడా ఆయన చిత్తము అనేసుకుంటాం అన్నమాట. అయితే ఈరోజు ఆయన చిత్తం ఏంటి అనేది దేవుని సేవకు చెప్పినట్టుగా కొద్ది నిమిషాల్లోనే మనం తెలుసుకుందాం. అసలు దేవుని చిత్తము ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ఆదికాండంలో 12వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం రండి. ఆదికాండము 12వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఈ మాట చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అన్నాడు అనమాట. భూమి యొక్క సమస్త వంశములు. అలాగే 7వ వచనం చదవండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. 2 వచనాలు నేను మీతో చదివించాను. ఒకటి 3వ వచనం, రెండోది 7వ వచనాన్ని నేను మీతో చదివించాను అనమాట. 2 వచనాలు ఇద్దరి గురించి చెప్పబడుతున్నాయి అనమాట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని ఆయన 3వ వచనంలో చెప్పాడు. అలాగే 7వ వచనంలో నీ యందు అనగా నీ సంతానం అన్నాడు అనమాట. ఎవరి సంతానం? అబ్రహాము సంతానం అని ఆయన ఒక్క గురించి ఆయన మాట్లాడాడు. నీ సంతానం అన్నాడు. 3వ వచనం ఏమన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు. ఎవరి సమస్త వంశములు అని అంటే, ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి ఈజీగా. 3 అనంటే 3, 7 అనంటే ఆ 2 గుర్తుపెట్టుకోండి. 3, 7. 3లో ఎవరున్నారు? సమస్త వంశాలు. 7లో ఎవరున్నారు? నీ సంతానం. అదేంటంటే అప్పుడు 3లో ఎవరున్నారు? సమస్త వంశాలు. 7లో ఎవరున్నారు? నీ సంతానం. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అయ్యే కోడితే ఓకేనా? చదవండి. 3 దగ్గరికి వెళ్దాం రండి. సరే, గలతీలకు రాసిన పత్రిక. గలతీలకు రాసిన పత్రిక అక్కడ కూడా 3 చదువుతాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చదవండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖన ముందుగా చూచి
నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుతారని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. ఇది ఎంత? 3వ వచనం. అక్కడ సమస్త వంశములు అని చెప్పాడు కదా, ఆ సమస్త వంశములు ఎవరంటే అన్యజనులు. చెప్పండి, ఎవరు? అన్యజనుడు. అంటే 3వ వచనంలో ఎవరున్నారంటే అన్యజనులు ఉన్నారనమాట. మరి 7వ వచనంలో ఎవరున్నారంటే నీ సంతానం అన్నాడు కదా, ఆ సంతానం ఎవరంటే యూదులు. చెప్పండి, ఎవరు? అంటే దేవుడికి ఇప్పుడు మనకు 2 కళ్ళు ఉన్నట్టే దేవుడికి 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను ఎవరనంటే అన్యజనులు, ఇంకొకరు ఎవరంటే యూదులు. అంటే దేవుడు చిత్తంలో ఎంతమంది ఉన్నారని అంటే 2 ఉన్నారు. యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా కాకపోతే మీకు అర్థం కాదు. అర్థం ప్రభు సాయం చేయను కాక. ఆయన చిత్తము ఎలా తెలుసుకోవాలా? పూర్ణంగా తెలుసుకోవాలా? ఆయన చిత్తంలో 2 ఉన్నారు. ఒకరు అన్యజనులు ఉన్నారు, ఇంకొకరు యూదులు ఉన్నారనమాట. అంటే యూదులు ఆయన చిత్తంలో భాగమే, అన్యజనులు కూడా ఆయన చిత్తంలో భాగమే. నేడు మన రక్షణ పొందాం. ఈ రక్షణ ఎవరికి? యూదులకి రక్షణ ఉంది. చెప్పండి, అంతే కదండి. ఇప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు అనుకోండి, ఇప్పుడు బట్టలు కొంటే ఎంతమంది కొనాలా? 2కి కొనాలా? టిఫిన్ ఉండేది ఎంతమంది కొనాలా? 2కి ఉండాలా? స్కూల్ ఫీజులు ఎంతమంది కట్టాలా? 2కి కట్టాలి. అలాగే దేవుడు ఏది చేసినా కూడా ఆయన చిత్తంలో 2 ఉన్నారు. ఒకరు అన్యజనులు ఉన్నారు, ఇంకొకరు యూదులు ఉన్నారు. నేను మనం అందరం కూడా ఎవరు? అన్యజనులు. అంటే అన్యజనులుగా మనం ఉన్నామంటే ఇంకెవరు ఉన్నారు? యూదులు కూడా ఆయన చిత్తంలో ఉన్నారు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని చిత్తం ఏంటంటే 2 ఉన్నారు. ఒకరు యూదులు, ఇంకొకరు అన్యజనులు. మనం ఎక్కువగా బైబిల్ ఎవరి గురించి చదువుతాం? యూదుల గురించి చదువుతారు. అదేనంటే మీరు చదవండి, అబ్రహాము దగ్గర స్టార్ట్ అయింది. యూదులకు మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. కాబట్టి అక్కడి నుండి యూదులు వారు స్టార్ట్ అయ్యారనమాట. కానీ వాస్తవానికి ఆదికాండం 12లో మొదట ఉన్నది ఎవరని అంటే అన్యజనులే. ఆదికాండం 3లో అన్యజనులే ఉన్నారు. తర్వాత 7వ వచనంలో ఎవరున్నారన్న? యూదులు ఉన్నారనమాట. అంటే మొట్టమొదట యేసుక్రీస్తు తెచ్చిన ఈ రక్షణలోనికి ఎవరిని నడిపించాడంటే మొట్టమొదట అన్యజనులను నడిపించాడు అనమాట. అన్యజనులమైన మనం ఆ రక్షణలోనికి వచ్చాం. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఆయన ఎలా పెట్టాడని అంటే మొట్టమొదటి మీరు గమనించండి, పేతురు ఆయన యూదులకు అపోస్తలుడు, యోహాను ఆయన యూదులకు అపోస్తలుడు, యాకోబు ఆయన యూదులకు అపోస్తలుడు, యోధ ఆయన యూదులకు అపోస్తలుడు. వీరు ఎక్కడున్నారు? కొత్త నిబంధనలు అంటే చివరన ఉన్నారు. కానీ మొదట ఎవరిని పెట్టాడు? ఆయన అపోస్తలుడైన పౌలుని పెట్టాడు. మరి పౌలు ఎవరు? ఆయన అన్యజనులకు అపోస్తలుడు. అన్యజనులకు అపోస్తలుడైన పౌలుని ముందు పెట్టాడు. ఆ తర్వాత ఎవరు పెట్టాడు? యూదులకు అపోస్తలుడైన పేతురు, యాకోబు, యోహానులు ఆయన తర్వాత పెట్టారు. ఇది ఎక్కడున్న సందర్భం అంటే ఆదికాండం 12లో ఆయన చెప్పిన సందర్భం. మొట్టమొదటి అన్యజనులు ఆయన అంగీకరిస్తారు. తర్వాత చెప్పండి, నేను శాలం గారు. తర్వాత ఎవరు? యూదులు అండి. యూదులు చిన్నగా. తర్వాత ఎవరు? మొదట అన్యజనులు, రెండోది యూదులు. ఇప్పుడు ఆ మాట చదువుతారండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మమును మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిన మాట చూడండి. అన్యజనుల ప్రవేశం అంటున్నాడు అనమాట. అంటే అన్యజనులు వారు రక్షణలోనికి వస్తున్నారు. అన్యజనులను దేవుడు రక్షణలోనికి నడిపిస్తున్నాడు అనమాట. వారు కూడా యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారు. వారు కూడా సంఘంలోనికి చేర్చబడుతున్నారు. వారు కూడా ఆ విశ్రాంతిని అనుభవిస్తున్నారు అనమాట. ఎవరు? అన్యజనులు. కానీ వాస్తవానికి మనం బైబిల్ గ్రంథాలు చదువుతున్నప్పుడు మొట్టమొదట వారు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆయన యూదుల దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరిలో నుంచి వచ్చాడండి? యేసుక్రీస్తు యూదులలో నుంచి వచ్చాడు. ఆయన యూదుల మధ్య నివసించాడు అనమాట. కానీ వాస్తవానికి యూదులు ఆయన అంగీకరించలేదన్నమాట. ఇప్పుడు ఆయన మరలా ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? అన్యజనుల దగ్గరికి వచ్చాడు. అనగా మన దగ్గరికి అయినా వచ్చాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్యజనులను ఆ యూదులను విడిచిపెట్టి ఆయన అన్యజనుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు యూదులను ఆయన విడిచిపెట్టి అన్యజనుల దగ్గరికి వచ్చాడని మనం మాట్లాడుతున్నాం కదా. ఆ మాట చూపించిన ఆ మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త అందరూ కూడా బైబిల్ తీసి చూడండి.
మీరు చూడకపోతే మీరు అవి అర్థం కావు. చూడాలి ఎప్పుడు కూడా వాక్యాన్ని, అలా ఉన్నదో లేదో మీరు వాక్యాన్ని చూస్తూ ఉండాలి. అప్పుడు ప్రభు మీకు సహాయం చేస్తాడన్నమాట. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళి. నీ మాట చూడండి, ఆయన యూదయ దేశం విడిచి ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ దేశానికి వెళ్ళాడు. అంటే యూదయ దేశంలో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. మరి గలిలయలో ఎవరు ఉంటారు? అన్యజనులు ఉంటారు. అంటే ఆయన యూదయ దేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి అందరూ కూడా ఒకసారి, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎరిగితినయ్యా ప్రేమ స్వరూప, నన్ను ప్రేమించు వాడవని నమ్మితినయ్యా. నీతి స్వరూప, నీవే నా నీతి అని. మహిమ స్వరూప, నీ సన్నిధిలో నిలిపితివి నీ కృపలో. మహిమ స్వరూప, నీ సన్నిధిలో నిలిపితివి నీ కృపలో. ఎరిగితినయ్యా ప్రేమ స్వరూప, నన్ను ప్రేమించు వాడవని నమ్మితినయ్యా. నీతి స్వరూప, నీవే నా నీతి అని. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన యూదయాన్ని విడిచి ఆయన గలిలయకు వెళ్ళాడు. అంటే ఆయన యూదులను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? గలిలయకు వెళ్ళాడు. అంటే అన్యజనుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఆయన యూదుని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన యూదయాన్ని విడిచిపెట్టి గలిలయకు వెళ్ళాడు కాబట్టి ఇక యేసుప్రభుల వారికి యూదులతో సంబంధం లేదని మనం అనొచ్చా? రాణిపిల్లి గారు అనకూడదు అన్నారు. ఎందుకు అనకూడదు కూడా చెప్పండి. అన్న భాగ్యరాజన్న, నీకు అర్థమవుతుందా? ఎంతవరకు అర్థమవుతుంది? 50% అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థమవుతుంది. ఆయన యూదయాన్ని విడిచిపెట్టి గలిలయకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు యూదులు ఆయనకు వేరైపోయారు. ఇంకా యూదులతో సంబంధం లేదు. ఇంకా ఆయన కంప్లీట్గా గలిలయకు వచ్చేసాడు, షిఫ్ట్ అయిపోయాడని ఏమైనా అవకాశం ఉందా? చెప్పండి. ఈ యూదులతో సంబంధం లేదంటే ఆ అడ్రస్ లేకుండా పోయారంటారా? ఎందుకు 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 చెప్పాలి మీరు? ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అసలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని జనులు వచ్చారు కాబట్టి యూదులకు లేదని మనమేమి కొంతమంది అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారంట? ఇంకా యూదులు ఆయన నమ్మలేదండి. యూదులే ఆయన ఏం చేశారు? సిలువేశారు. యూదులే సిలువేశారంటే ఇంకా యూదుల విషయంలో ఇంకా రక్షణ లేదు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు అని చెప్పేసి ఇంకా అన్ని జనుల మీద మనమే అనేటట్టుగా ఆలోచించి కొంతమంది అని చెప్పారు. ఏంటని అంటే ఇంకా యేసుప్రభుడు వారు వచ్చినప్పుడు భూమి ఏమైపోద్ది? అర్థమైపోద్ది అని అన్నారా? మాట అన్నారా? ఖచ్చితంగా అంటారు. కొంతమంది ఏమన్నారని అంటే యేసుప్రభుడు వారు వచ్చినప్పుడు భూమి ఏమైపోద్ది? లైవ్ అయిపోద్ది. ఆకాశం ఏమైపోద్ది? కాలిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ చెప్పారంటే ఇప్పుడు ఇస్రాయేల్ వాగ్దానం ఏమైనట్టు? చెప్పండి. నిరర్థమైనట్టు, యూదులు లేనట్టు, యూదులు వేసిన వాగ్దానాలు ఆగిపోయినట్టు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము అనర్థం. ఇప్పుడు కూడా ఆయన చిత్తం మనకు పూర్ణంగా అర్థం కాకపోతే మనం కూడా అలా మాట్లాడతాం. అవును కదండి, మరి యూదుల విషయం వాగ్దానం మరి ఆగిపోయినట్టే కదా, భూమి మరి నాశనం అయిపోద్ది అన్నాడు, ఆకాశం లైవ్ అయిపోతాయి అన్నాడు, పంచభూతాలు మిక్కిటమైన వేండ్రతో లైవ్ అయిపోతాయి అన్నాడు. ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ చిత్తం అర్థం కాకపోతే దేవుని చిత్తంలో యూదులో ఉన్నారు, అన్యజనులు ఉన్నారని ఇది మనకు అర్థం కాకపోతే మనం ప్రతి రెఫరెన్స్ లో కూడా ఏం చేస్తామంటే కలిపి చెప్పేసుకుంటాం అన్నమాట. యేసుక్రీస్తు నామములో 2 వేరవును కాక వేరు అవ్వాలా, అంతే కదండి. యాజకులు ఏమన్నాడంటే మీరు మద్యం తాగొద్దు అన్నాడు అన్నమాట, ద్రాక్షారసం తాగొద్దు అన్నాడు. ఎందుకు తాగొద్దు అన్నాడంటే ప్రతిష్ఠితమైన దానిని ప్రతిష్ఠితం కాని దాన్ని 2 కలపకూడదు అన్నాడు అన్నమాట. చూడండి, ఇప్పుడు కూడా వేరు చేయాల, సెపరేట్ చేయాలన్నమాట. బియ్యంలోంచి రాళ్ళు ఏం చేస్తారు? మీరు చేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నారా?
బియ్యం నుంచి రాళ్ళు ఎలా వేరు చేస్తున్నారు? బియ్యం నుంచి రాళ్ళు వేరు చేయాలంటే మన కళ్ళు సరిగా పనిచేయొద్దా? అలాగే దేవుడు మనకి మనోనేత్రాలు వెలిగించాడు. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఆయన చిత్తంలో ఇద్దరు ఉన్నారు కదా, అన్ని జనులు ఉన్నారు, యూదులు ఉన్నారు కదా. కాబట్టి ఆ రెండు విషయాలను బట్టి మనం బైబిల్ చదివినట్టు అప్పుడు బైబిల్ మనకి అర్థమవుతుంది అనమాట. సరే, ఇప్పుడు వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకో కాసేపట్లో నేను ముగిస్తాను, జాగ్రత్తగానండి వింటే మీకు ఇది అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? దేవుని చెప్తాను. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. మొదటిది ఎవరు? అన్ని జనులు. రెండోది ఎవరు? యూదులు. ఆయన యూదయాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు? గలిలయకు వచ్చాడు. గలిలయకు వచ్చినంత మాత్రం యూదుల విషయంలో వాగ్దానం ఏమవుతుంది? ఎప్పటికే పోదు. అదేనా? సో ఆ విషయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం, అవి మీకు అర్థమవుతాయి. జాగ్రత్తగా వినండి. చూడండి, ఇప్పుడు ఒక మాటను మనం చదువుతారండి. సార్ పేతురు పత్రికలో మాట చదువుతారండి. పేతురు గారు ఎవరు? యూదులకు అపోస్తలుడు. పేతురు గారు ఎవరు? యూదులకు అపోస్తలుడు. అది గుర్తుపెట్టుకుని పేతురు పత్రిక చదువుతారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోబడి, అది ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెగాను ఉన్నవి. ఇప్పుడు ఈ మాట చదవండి, 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అన్నాడు. ఏ దినములో? సత్యవతి గారు అంటున్నారా? కుమారి గారు, ఏ దినములో? ప్రభు దినం అనండి. ప్రభు దినము. ఈయన ఎవరికి అపోస్తలుడు? యూదులకు అపోస్తలుడు. ఈయన ఏ దినం గురించి రాస్తున్నాడు? ప్రభు దినం గురించి రాస్తున్నాడు. ఈయన యూదులకు అపోస్తలుడు అయితే ఈయన మాట్లాడుతున్న ఎవరి గురించి? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ దినం గురించి? ప్రభువు దినం గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ప్రభు స్తోత్రం. అని అర్థమైందన్న బాగా? ఏ దినం ఇది? ప్రభు దినం. ప్రభు దినములో ఏమవుతుందని అంటే ఇక్కడ చెప్పాడు అనమాట, ఆకాశము లయమైపోతుంది, భూమి దాని కృత్యములు కాలిపోతున్నాయి అన్నప్పుడు చాలా మంది ఏమన్నారని అంటే, ఇక యేసుప్రభుల వారు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది, భూమి కాలిపోతుంది. భూమి కాలిపోతుందంటే ఇప్పుడు ఇశ్రాయేలు విషయంలో వాగ్దానం ఏమైనట్టు చెప్పండి రానిపల్లి గారు. అంటే ఇప్పుడు చెప్పాలి, భూమి కాలిపోతే కాలిపోతాం చిన్నగా. దేవునికి ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు పేరేంటి? సంఘము. రెండో కొడుకు పేరేంటి? యూదులు. ఇప్పుడు చిన్న కొడుకు ఇంట్లోకి వచ్చేసాడు, పెద్దోడు బయట ఉన్నాడు కదా. లోకస్వార్త 15వ అధ్యాయంలో చిన్నోడు ఇంట్లోకి వచ్చాడు, కానీ పెద్దోడు ఎక్కడ ఉన్నాడు? పెద్దోడు కూడా ఎవడు? కొడుకే. మరి ఆడు కూడా ఎక్కడ రావాలి? ఇప్పుడు ఆడు కొడుకు కదనకూడదు, ఆడు కూడా కొడుకు. ఇప్పుడు ఆడు కూడా లోపల రావడం, తండ్రి ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చినట్టుగా ఈరోజు చాలా మంది ఎలా చెప్పారంటే, చిన్నోడు లోపలికి వచ్చాడు కాబట్టి డోర్ క్లోజ్ చేసేయండి అని అంటున్నారు. చిన్నోడు డోర్ క్లోజ్ చేయడం కాదు, పెద్దోడు కూడా బయట ఉన్నప్పుడు ఆడు తండ్రి రేపు ఇప్పుడు బయటికి వస్తాడనమాట. ఇక్కడ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రభు యొక్క దినము. ఇంకో దినం గురించి చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కాలం కిందకి చదవండి. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. ఏ దినం అంటే క్రీస్తు దినం అనండి. ఎందాక ఏ దినం? ప్రభు దినం. ఇప్పుడు ఏ దినం? క్రీస్తు దినం. అంటే ఎన్ని దినాలు? 2 దినం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రాశారు ఈ పత్రిక? ఫిలిప్పీ పత్రిక పౌలు గారు రాశారు. పౌలు గారు ఎవరు? అన్యజనులకు అపోస్తలుడు. అర్థమవుతుందా? ఐస్ క్రీమ్ కావాలా? చల్లగా జాగ్రత్తగా. ప్రభు చల్లటి వాతావరణం అనుగ్రహించిన కాక. సరే ఆమెను చెప్పండి. ఆమె ప్రభు ఖచ్చితంగా చల్లటి వాతావరణం ఇస్తాడు. కాసేపట్లో మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఎవరంటే ఆయన అన్ని జనులకు అపోస్తలుడు. ఇప్పుడు అన్ని జనులు ఎవరు అంటే మనము.
అంటే ఈ పత్రిక ఎవరికి రాశాడు? మనకి రాశాడు. అంటే ఆయన మనకి దేని గురించి రాశాడంటే క్రీస్తు యొక్క దినము గురించి ఆయన రాశాడు అనమాట. అపోస్తుడైన పేతురు ఆయన యూదులకు అపోస్తుడు కాబట్టి ఆయన ప్రభుదినం గురించి రాశాడు. ఎవరి గురించి రాశాడంటే ఆయన యూదుల గురించి రాశాడు. నేడు ఈ మాట క్రీస్తు దినం ఎవరి గురించి రాశాడు అని అంటే ఆయన సంఘం గురించి రాశాడు. అంటే ఆయన మన గురించి ఆయన రాశాడు. అంటే మనము ఎక్కడున్నామనంటే మనకి సంబంధించిన దినం ఏదేనో క్రీస్తు దినం, ఇశ్రాయేలుకి సంబంధించిన దినం ఏదేనో ప్రభు దినం అనమాట. అంతేనా? 2 దినాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 2 దినాలు మీరు జతపరచండి. ప్రభు దినం ఎవరికి చెప్పండి, చెప్పండి. ప్రభు దినం ఎవరికి? అన్ని చెల్లిగా అన్నారు చారమ్మ గారు. మరి వినాలి, సరిగ్గా వినాలా? బాగలేదని మీరు చెప్పండి. ప్రభు దినం ఎవరికి? యూదులకి అండి. మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పేది అర్థమవుతుందా? సింపుల్గా చెప్తుందా? నిజంగా మీరు గమనం జాగ్రత్తగా వినండి. మీరు అలాగే మనసు పెట్టి కొద్దిగా ఇంటే చాలు మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ప్రభు దినము యూదులకి, క్రీస్తు దినము మనకి, అన్ని జనులమైన మనకి. మనకి ఏ దినం? క్రీస్తు దినం. ప్రభు దినం ఎవరికి? యూదులకి అనమాట. ఈ క్లారిఫికేషన్ ఉందండి. ఎప్పుడు కూడా ఇంత బైబిల్ చదివినప్పుడు అన్ని దినాలు మనకనేసుకోకూడదు. ఎప్పుడు అర్థమైందండి? అన్ని వచనాలు అలాగా ఏం చేశారనమాట. కాబట్టి మనం సెపరేట్ చేయాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏమన్నాడు ఆయన? సరిగా విభజించి బోధించమన్నాడు ఆయన. ఖచ్చితంగా ఆ విభజన మనకు అర్థం కావాలా? మీరు జాగ్రత్తగా విని మరలా చదవండి. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు క్రీస్తు దినము ఎవరికనంటే అది సంఘానికి సంబంధించిన దినము. ప్రభు దినం ఎవరికంటే అది యూదులకు సంబంధించిన దినము. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎవరి కోసం రాబోతున్నాడు? ఆయన మనకి ఎవరి కోసం? సంఘం కొరకు రాబోతున్నాడు. అది దినం క్రీస్తు యొక్క దినం. ఆయన సంఘం కొరకు వచ్చే రోజున అప్పటికి ఇంకా భూమి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే యూదుల విషయంలో వాగ్దానం ఇంకా నెరవేరాలి. అన్ని జనుల విషయంలో ప్రవేశం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు వారి సంఘం కొరకు ఆయన వస్తాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అయినా కూడా భూమి ఇంకా నిలిచి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే యూదులు కూడా ఎక్కడికి రావాలా? ఈ ఏర్పాటులోకి రావాలి. కాబట్టి ఒక దుర్బోధ చేశారు. ఏంటి ఆ దుర్బోధ అని అంటే యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు భూమి నాశనం అయిపోద్ది, ఆకాశం భూమి నాశనం అయిపోయింది అంటే ఇశ్రాయేలు విషయంలో వాగ్దానం ఆగిపోయినట్టే. మరి ఇది అన్యాయం కాదా? ఇప్పుడు చిన్నోడే లోపలికి రావాలనుకోవడం ఎంత అన్యాయం. మరి పెద్దోడు రావద్దా? మన బాగాజనా రావాలన్న ఒకసారి, పెద్దోడు కూడా రావాలి లోపలికి అనండి ఒకసారి, ఇంకోసారేనండి. పెద్దోడు కూడా లోపలికి రావాలి, పెద్దోడు కూడా లోపలికి రావాలి, పెద్దోడు కూడా లోపలికి రావాలి. వస్తాడా? వస్తాడు. ఇది ఎప్పుడు చెప్తాం? ఆదికాండంలో 12 అధ్యాయాలు చెప్పిన చెప్తాం. ఖచ్చితంగా అది త్వరలోనే నెరవేరిపోతుంది అనమాట. ప్రభు స్తోత్రం. కొంతమందికి క్లారిఫికేషన్ రావాలి ఎప్పుడు కూడా. క్రీస్తు దినం అంటే ఏంటి, ప్రభు దినం అంటే ఏంటి. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు దినంలో ఉన్నాం. మనం ఎక్కడ లేము? ప్రభు దినంలో లేమనండి. నేను క్రీస్తు దినంలో ఉన్నాను, నేను ప్రభు దినంలో లేమనండి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దశలోని పత్రిక వెళ్తారండి. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ మాట చదువుతాం. మనం ప్రభు దినంలో లేవన్న మాట చదవండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు అంటున్నాడు. మాట జాగ్రత్తగా ఏమంటున్నాడు? సహోదరులారా. ఈ పత్రిక ఎవరు రాశారు? దశలోని పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడు పౌలు. పౌలు గారు ఎవరికి అపోస్తలుడు? అన్ని జనులకు అపోస్తలుడు. ఇందాక క్రీస్తు దినమని ఏ దినం గురించి రాశారో ఆ పర్సన్ ఈ పత్రిక రాశాడు. ఏమంటున్నాడు చదవండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు అని అంటున్నాడు ఆయన. ఏ కాలము చదవండి ఒకసారి. 2వ వచనం చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినా అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. ఏ కాలం గురించి రాస్తున్నాడు? ప్రభు దినము గురించి మీకు ఏం చేయక్కర్లేదు, రాయనక్కర్లేదు అంటున్నాడు. ఎందుకు రాయక్కర్లేదు? ప్రభు దినంలో మనం లేవు అండి. లక్ష్మి గారు ఏమైనా స్తోత్రం చెప్పండి. అదే మీకు అర్థమవుతుందా? అర్థమవును కాక
ప్రభు సహాయం చేయరు కాక. అర్థం అవ్వాలా, అర్థం అవును కావట్లు ప్రభు ప్రార్థన చేసుకోండి. ప్రభా ఏం చెప్తున్నారు అవన్నీ అర్థమైపోవాలి ప్రభు, నా మైండ్లోకి అవన్నీ పడిపోవాలి ప్రభు అని అడగండి, ప్రభు ఇస్తాడు మీకు. సరే, ఆ కాలాన్ని గురించి ఆ సమయాల గురించి మీకు రాయక్కర్లేదని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, సంఘం అనేది ప్రభు యొక్క దినంలో లేదు. సంఘం ఎక్కడుందంటే క్రీస్తు దినంలో ఉంది. సంఘం ఎక్కడుంది? క్రీస్తు దినంలో ఉంది, ప్రభు దినం లేదు. కాబట్టి ఆ కాలం గురించి రాయక్కర్లేదు. ఏ కాలం అని అంటే అది ప్రభు యొక్క దినం. అదే మాట ఇప్పుడు స్పష్టంగా చదువుదిరిగండి రండి. అదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనే మీరు చదవండి ఒకసారి. 5వ వచనం, 4వ వచనం చదవండి. సహోదరులారా, ఆ దినము ఏ దినము? 2వ వచనంలో ఉన్న ప్రభు దినము. దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నవారు కాదు, మనం చీకటిలో ఉన్నవారు కాము. అంటే ఆ దినంలో ఉన్నవారు మనము కాము. అంటే మన ప్రభు దినంలోకి వెళ్ళాం. ఆ ప్రభు దినాన్ని ఏమన్నాడంటే, ఈ వచనాలు దశలోని పత్రికలో మీరు చదవండి. మొదటి అధ్యాయంలో 9వ వచనంలో చెప్పాడు అనమాట. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో ఆయన ఇక్కడ చదవండి. అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఉగ్రత అన్నాడు చూడండి, రాబో ఉగ్రత నుండి. రాబో ఉగ్రత, రాబో ఉగ్రత. ఆ ఉగ్రత ఎక్కడుంది? ప్రభు దినంలో ఉంది. ఇలా చెప్తాను ఏంటంటే, శ్రమల కాలం అంటారు అనమాట. ఏ కాలం? శ్రమల కాలం గురించి ఆయన యోవేలు గ్రంథంలో రాస్తాడనమాట. ఎలా రాస్తాడనంటే, ఆ కాలంలో వచ్చినన్ని తెగులు, ఆ కాలంలో వచ్చిన శ్రమలు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇంకెప్పుడు రావన్నాడు అనమాట. అంత భయంకరమైన కాలాలు రాబోతున్నాయి త్వరలో, అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంత బాధపడ్డాం అంతే కదండి. అంతకంటే రోగాలు రాబోతున్నాయి త్వరలో. ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారు? మీరు ఆ శ్రమలలో మీరు ఉండరు. ప్రభు స్తోత్రం. అసలు ఎంత ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి శ్రమల కాలంలో ఎంత శ్రమ వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఏ శ్రమ కూడా మీ మీదకి రాదు. ఎందుకు రాదని అంటే మీరు ఆ దినంలో లేరు. ఆ దినం రావడానికంటే ముందుగానే మనం ఏమవుతాం? స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉండాలండి. ఆ దినం వచ్చే రోజులోనే గ్రంథ రెక్కల మీద మోసినట్టుగా ప్రభు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అది నీ మీద పడదేక, ఆ భారం నీ మీద పడదు, ఆ శ్రమ నీ మీద పడదు. ఇంత గొప్ప రక్షణ, ఆ ఉగ్రత నుండి ఆయన మా సంఘాన్ని ఏం చేయబోతున్నాడు? ఆయన త్వరలో తప్పించబోతున్నాడు. ప్రభు స్తోత్రం. మనం ఎక్కడికి వస్తాం? ఆ దృశ్యం పైనుంచి కింద వస్తాం అనమాట. కింద చూసానుకుంటే ఏంటి బాబోయ్ ఇంత పెద్ద శ్రమలు వచ్చినాయా? అదో శామ్యూల్ పీటర్ గారు చెప్తే నమ్మలేదు, కానీ ఇంత పెద్ద ఘోర శ్రమలు వచ్చినాయా? అసలు ఎట్లా ఉంటుంది ఆ కండిషన్ అని అంటే, పర్వతాలతో చెప్తారంట, మీరు మాకు అడ్డుగా ఉండండి అని చెప్తారంట. ఆ శ్రమలకే పెద్ద పెద్ద మెడతలు వస్తాయంట. మీరు గమనించండి ఏంటంటే, అంటే కొన్ని విషయాలు అది ఆత్మానుభవం చేతనే అర్థమవుతాయి. మనం ఏదో స్టడీ వీటిని బట్టి అర్థం చేసుకున్నట్టు అర్థం కావు. ప్రభు లేఖనంలో ఏం చెబుతున్నాడో దాన్ని మనం ఆలోచన చేయాలన్నమాట. అవన్నీ వచ్చే రోజున మనం పైనుంచి అలా చూద్దాం. నిజంగా ప్రభు స్తోత్రం, దేవుడు నన్ను తప్పించాడని మనం సంతోషిస్తాం. కారణం ఏంటంటే మన ప్రభు యొక్క దినములో కొంతమంది ఏమంటున్నారని అంటే, ప్రభు దినం ఇప్పుడే వచ్చింది అని అంటున్నారనమాట. ప్రభు దినం ఇంకా రాదు. ఎప్పటి వరకు రాదు? సంఘం ఉన్నంత వరకు రాదు. చెప్పండి, సంఘం ఉన్నంత వరకు. ఇంకా చెప్పండి, మీరు అందరూ కలిపి చెప్పండి. సంఘం ఉన్నంత వరకు ప్రభు దినం రాదు. రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. రాకూడదనండి, రాకూడదు. నేనుంటే ఎలా వస్తుంది? నేనున్నప్పుడు రాకూడదు అదేనండి. ఇప్పుడు కూడా ఇంత ధైర్యం ఇచ్చాడు సంఘానికి. సంఘం ఉన్నప్పుడు ప్రభు దినము రాదు, ఆ శ్రమలు రావు. కానీ కొంతమంది దశలో ఈ పౌలు గారు ఉన్న టైంలోనే కొంతమంది ఒక మాట అంటున్నారంటే, ఏమంటున్నారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యుద్ధకు కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను అంటున్నాడు అనమాట.
కొంతమంది కరోనా వచ్చినప్పుడే చెప్పేశారు ఏమని, శ్రమల కాలం అని, ప్రభుదినం అని కరోనా వచ్చినప్పుడే చెప్పేశారు. కానీ కరోనా ఏం కాదు, ప్రభుదినం శ్రమ కాదనమాట. ప్రభు స్తోత్రం. అది త్వరలో రాబోతుంది. అది వచ్చినప్పుడే మనం ఏమవుతాం, ఎత్తబడతాం. మీరు ఎప్పుడు కూడా గమనించండి, యూదుల విషయంలో కూడా ఇంకా వాగ్దానం నిలిచే ఉంది. వారి విషయంలో మనం ప్రార్థన చేయాలొద్దా? మాట్లాడుతుంది చెప్పండి. లోకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్నోడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు కదా. ఇప్పుడు చిన్నోడు లోపలికి వస్తాడు కదా, పెద్దోడు బయటకు వచ్చాడు. ఇప్పుడు పెద్దోడి కోసం చిన్నోడు వెళ్ళాలొద్దా? ఎందుకు వెళ్ళాలి చెప్పండి? కూసో కాలతో ప్రేవాడు ఉంటే ఏం చేస్తాడు? బయటకు వచ్చి రారా అన్నయ్య లోపలికి తీసుకెళ్ళాలి కదా, అంతే కదండి. మరి అట్లా తీసుకెళ్ళే బాధ్యత ఎవరిదే? చిన్నోడిది కాదు, మంద అనాలి మీరు. సంఘాంతే ఆ బాధ్యత. మనము కూడా ఇశ్రాయేలు విషయంలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలన్నమాట. దానిలో ఏం చేస్తున్నాడంటే తలుపులు తీసి యెరూషలేము క్షేమం కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించండి. ఒక మాట చెప్పిన, యెరూషలేము ఇశ్రాయేలు గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నిజంగానే చెప్తున్నాను. ఇశ్రాయేలు గురించి మీరు ఈ రోజు ఇలా ప్రార్థన చేయండి, దేవుడు మనం బ్లెస్ అయిపోతాడు కండి. ఖచ్చితంగా దేవుడు మనం ఆశీర్వదించబోతాడు కండి. ఎందుకనంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనానికి వారు వారసులే. ఏమన్నాడు? నేను మిమ్మల్ని దూషించేవారిని దూషిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను. మీరు ఇశ్రాయేలుని ఆశీర్వదించండి, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రభు స్తోత్రం. ఒకరోజు ఒక ఆయన శపిద్దామని వెళ్ళిపోయాడంట. ఎవరు? బిలాము ఇశ్రాయేలు శపిద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు ఇశ్రాయేలు మీదకి ఏం కురిపించాడు? ఆశీర్వచనమే కురిపించాడు. ప్రభు స్తోత్రం. ఇశ్రాయేలు మీద ఎన్ని అర్థం అనుకున్నా కూడా వాళ్ళ మీద పడదండి. డైరెక్ట్గా ఇలా ఒక మాట పలికించాడు. ఏంటంటే, ఏమని భయపెట్టగలను? దేవుడే భయపెట్టలేదే. ఏమని శపింపగలను? ఏ దేవుడు శపించలేదు అన్నాడు అనమాట. ఇంక ఇశ్రాయేలు విషయంలో శాపము లేదు, వాళ్ళ మీద శాపం ఏమి పడదు. అంత గొప్ప ప్రొటెక్షన్ ఇశ్రాయేలు విషయంలో ఇంకా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు విషయంలో వాగ్దానం ఆగిపోయింది అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంటే మాట్లాడకూడదు అనమాట, దిగించకూడదు. ఎందుకంటే ఈరోజు మనం తింటున్న ఈ పదార్థం అనేది వారే అసలు నిత్య జీవమైన రొట్టె పట్టుకొచ్చింది ఎవరి కోసం అండి? వాళ్ళ కోసమే పట్టుకొచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు. ఎవరైన ప్రజలు? యూదులైన ప్రజలు. మరి ఆయన తెచ్చిన రక్షణ ఎవరి గురించి? కొన్నిసార్లు ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇశ్రాయేలులైన నా గొర్రెల యొద్దకే కానీ మీరు ఏ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని ఆయనే చెప్పాడు కదండి. ఇశ్రాయేలు విషయంలో రక్షణ పొందాలి. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 9వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషి వారి విషయమై నేను చేయు ప్రార్థనే ఉన్నది అన్నాడు అనమాట. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అన్ని జనులకు అపోస్తలుడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? యూదుల గురించి ప్రార్థన చేస్తాడు. చేయొచ్చా? చెయ్యాలి, అంతే కదండి. ప్రభు స్తోత్రం. మీరు కూడా ప్రార్థన చేయదురు కాక వైరజన ఇంటికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తారు? ప్రభు ఇశ్రాయేలు కూడా ఇక్కడ చెప్పాలి, మా అన్నయ్య కూడా ఇంట్లోకి రావాలన్నట్టు ఇశ్రాయేలు కూడా ఇక్కడ రావాలయ్యా, వారు కూడా రక్షణ కలగాలయ్యా అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా గమనించండి, ప్రభు దినం ఇప్పుడు వచ్చింది అన్నట్టు కొంతమంది మాట్లాడినా కూడా సంఘం ఉన్నంత వరకు ప్రభు దినము, సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు దినము వస్తుంది. 7 సంవత్సరాలు శ్రమల దినములు స్టార్ట్ అవుతాయి. ఆ 7 శ్రమల తర్వాత ఆయన ఒక రాజ్యం చేయబోతున్నాడు. ఆయన 1000 ఏండ్లు ఈ లోకంలో ఈ భూమి మీదే ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు మరలా మనం ఎక్కడికి వస్తాం? భూమి మీదకి వస్తాం. ప్రభు స్తోత్రం. ఇప్పటివరకు అర్థమైందా ఈ విషయాలు? ప్రభు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం. ఒక క్లారిటీ వచ్చేయాలి మనకి. ఆయన చిత్తంలో ఒక ఫైనల్గా ఒక ఫస్ట్లో ఒక పిక్చర్ ఇచ్చి ముగించేద్దాం. ఆయన చిత్తం ఉంది కదా, ఆయన చిత్తాన్ని ఎలా గ్రహించాలా? పూర్ణంగా గ్రహించాలా. ఆయన చిత్తంలో ఎవరెవరు ఉన్నారు? అన్ని జనులు ఉన్నారు. మీరు ఆగండి ఒకసారి చెప్పండి. అదేంటండి చెప్పండి, చెప్పండి. ఆయన చిత్తంలో ఇద్దరు ఉన్నారు. 1 అన్ని జనులు, 2 యూదులు. ఇప్పుడు అన్ని జనుల విషయాలు ఏ దినం? క్రీస్తు దినం. దేవుడు స్తోత్రం. దేవుడు దీవించింది కాక. రెండోది యూదుల విషయంలో ప్రభు దినం. కాబట్టి ప్రభు దినం ఎప్పుడు వస్తుంది? క్రీస్తు దినం అయిన తర్వాత వస్తుంది. కాబట్టి సంఘం ఈ లోకంలో ఉన్నంతకాలం క్రీస్తు రాకడ జరిగే వరకు కూడా ప్రభు దినము రాదు.
ఆ శ్రమలు సంఘం మీదకి రావు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అయితే ఇలా అంటున్నాను ఏంటంటే, వారి విషయంలో కూడా ఇశ్రాయేలు ఎప్పుడు వస్తారంటే ఆ శ్రమలలోనే ప్రభు వారిని రప్పించుకోతాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవద్దు వాతావరణం ఇంత ఎండగా ఉంది, ఈ విషయంలో ఆయన కాపాడలేడు అనుకోవద్దు. ఆనాడు వచ్చే శ్రమలలో ఎండ తగినవి కాదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ కాలం శ్రమ పౌలు గారు మీరు ఎదుర్కొంటున్న శ్రమలు ఎన్న తగినవి కాదు అన్నాడు. కానీ ఆ కాలం శ్రమలు ఎన్న తగినవి అన్నాడు. మరి ఎన్న తగినవి కాదనే ఈ శ్రమల నుంచే, ఎన్న తగినవి అనే శ్రమల నుంచి ఆయన ఇశ్రాయేలుని కాపాడుతున్నప్పుడు ఎన్న తగినవి కావాలి ఈ శ్రమల నుంచి ఆయన మనల్ని ఎందుకు కాపాడలేడు? ప్రభు స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని కాపాడుతాడు. అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా ఆయన మనం కాపాడుతాడు. మీరు ఏ విషయంలో కూడా చింతించక్కర్లేదు. మన శత్రువులను మన పాదపీఠంగా చేసి ఆయన మనల్ని కాపాడుతాడు. ఖచ్చితంగా కాపాడే దేవుడు. ఇశ్రాయేలుని కాపాడు, వాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. వారి విషయంలోనే కొడుకుడు నిద్రపోడు అన్నాడు అని అంటే మనం ఏం కొన్నాం? మనం రెండో కొన్నాం. మన విషయంలో కూడా ఆయన అలాగే ఉన్నాడు. అన్ని జనులు కాపాడు వాడు, చెప్పండి, కొనుకడు నిద్రపోడు. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వచనం, ఇంత గొప్ప ఐశ్వర్యంలోకి ప్రభు తెచ్చేశాడు. ఈ ఆశీర్వచనం, ఈ యొక్క ఐశ్వర్యాన్ని అంతా కూడా ప్రభువుని బట్టి శుద్ధించండి. ఒకప్పుడు కరెంట్ ఉందా? కరెంట్ లేదు. అబ్రహాం గారు ఉన్న కాలంలో కరెంట్ లేదు. కానీ సంఘం వచ్చిన కాలంలో టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందిందన్నమాట. ప్రభు స్తోత్రం. ఎందుకంటే సంఘాన్ని ఆయన ప్రేమించి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. మరి ఇశ్రాయేలు కూడా వస్తే ఇంకెంత ఐశ్వర్యం అన్నాడు. వారు కూడా త్వరగా రావాలని మనము ప్రార్థన చేద్దాం. వారు కూడా రావాలని మనము కోరుకుందాం. కాబట్టి 2 దినముల గురించి నేను మీతో చెప్పడం జరిగింది. ఆ 2 దినాల గురించి మీరు ఇంకా బైబిల్ చదవండి. ప్రభు మీకు ఇంకా సహాయం చేయండి దాకా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. అయినా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. ఆ 2 దినములైన తర్వాత 3వ దినమున ఇశ్రాయేలుని మీరు నడిపించబోతున్నారు. వారి క్షేమాన్ని విచారించవలసిన బాధ్యత మీరు మాకు ఉంచారయ్యా. అపోస్తలుడైన పౌలు అన్ని జనులకు అపోస్తలుడైనను ఇశ్రాయేలు విషయంలో నేను చేయు ప్రార్థనే ఉన్నదన్నాడు. ప్రభా, వారు రక్షణ పొందాలని అతడు అపేక్షిస్తున్నాడు. ఆ భారం, ఆ దుఃఖం నేడు సంఘానికి కూడా కలుగునుగా. కానీ నాన్న మేము వారి గురించి ప్రార్థిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారు, మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. నీకు వందనాలయ్యా. నాన్న ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఆ విషయంలో ఏ డౌట్ లేకుండా, ఆ విషయంలో ఏ సందేహం లేకుండా నాయన మీరే వారితో మాట్లాడమని దశలోని పత్రికలో చెప్పినట్టుగా ప్రభా నాయన రాబో ఉగ్రత నుండి నువ్వు సంఘాన్ని తప్పించబోతున్నావు. ఆ శ్రమల కాలం నుండి సంఘాన్ని తప్పించబోతున్నావు. ఆ భారాల నుండి మమ్మల్ని తప్పించబోతున్నావు అయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అదంతా కూడా పరలోకం ప్రభు మేము చూడబోతున్నాం. అయితే మా సహోదరులైన ఇశ్రాయేలు కూడా రావాలని మేము అపేక్షిస్తున్నాం. వారు కూడా రావాలి, వారు కూడా ఈ రక్షణ పొందాలి, వారు కూడా దీంట్లోకి రావాలయ్యా. నాయన వారికి కూడా ఈ రక్షణ సువార్త మీరు తీసుకువెళ్ళండి నాయన. నీకు వందనాలయ్యా. నాయన వారు కూడా వచ్చినట్లుగా నీ కృప సమృద్ధిగా కలుగజేయమని నాయన ఇప్పుడున్న మేమందరం కూడా వారి గురించి ప్రార్థిస్తుండగా నీ మహిమ ఈ యొక్క స్థలమందు కనుపరచమని క్రీస్తు యేసు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకొని యొక్క మాటలు ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.